కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ బలముంది యువకుల పక్క బలముంది అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు నువ్వు ఋషివయ్యా ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు నువ్వు ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు నువ్వు ఋషివయ్యా ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండేలాగా సెక్షన్ 42ను 100% పటిష్టంగా అమలు చేయించి డ్రగ్ ట్రేడ్ మాఫియాను ఢీకొట్టే దమ్ము కేవలం ఫార్మా జేఏసీ సభ్యులకు ఉంది. వీరి వెనుక బలమైన శక్తి ఒకటి ఉంది. ఈ సెక్షన్ అమలు జరగాలంటే 26A కింద ఫార్మసీ ఇన్స్పెక్టర్ల నియామకం జరగాలి. ఒకవేళ ఫార్మసీ ఇన్స్పెక్టర్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా పోలీసు మరియు ఔషధ నియంత్రణ శాఖ వ్యవస్థలను ఉపయోగించి ఈ రాష్ట్రంలో సెక్షన్ 42ను ఖచ్చితంగా అమలు చేస్తాం. అనర్హులు ప్రజలకు మందులు జారీ చేస్తే సెక్షన్ 42 ఉల్లంఘన కిందే కాకుండా భారతీయ న్యాయ సంహిత చట్టం కింద క్రిమినల్ చీటింగ్ కేసులు నమోదు చేయించి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా అనర్హులపై కఠిన చర్యలు చేపడతాం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 35,000కు పైగా ఉద్యోగాలు వస్తాయి. ఫార్మసిస్ట్ అకౌంట్లో ప్రతి నెల కనీస వేతనం పడితే తప్ప తదుపరి మెడికల్ షాప్ సేల్స్ లైసెన్స్ రెన్యువల్ జరగకుండా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ శాఖ విడుదల చేసిన మెమోను తప్పకుండా అమలు చేయిస్తాం. ఫార్మసిస్ట్లారా, ప్రతి నెల మీ అకౌంట్లో కనీస వేతనాలుగా డబ్బులు పడతాయి. సంవత్సరానికి అడుక్కు తినేవాడు కూడా 25,000 రూపాయలకు మించి సంపాదిస్తాడు. బాడుగ సొమ్ముతో బ్రతకడం ఫార్మసిస్టుకు అవసరమా? ఫార్మసీ వృత్తి గౌరవం కాపాడండి. మీకు నెలసరి జీతంలాగా మీ అకౌంట్లో డబ్బు జమ జరగాలా? లేక నెలకు కనీస వేతనంతో పాటు మీ అనుభవానికి తగిన జీతం పడాలా? తేల్చుకోండి. ఏపీ ఫార్మా జేఏసీ సభ్యులకు ఓటు వేసి గెలిపించండి. మీ బ్రతుకులలో వెలుగులు నింపుతాం. మీ అకౌంట్లోకి జీతాలు జమ కావాలా? బాడుగ డబ్బులు జమ కావాలా? మీకు ఏది కావాలో తేల్చుకుని జేఏసీకి ఓటు వేయండి. రేపటి మీ అద్భుత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.